చెడు వ్యసనాలకు బానిసై పలు దొంగతనాలకు పాల్గొన్న ముద్దాయిని అతని వద్ద నుండి 2 పిస్టళ్లను గొల్లపాలెం పోలీసులు రెక్కి నిర్వహిస్తుండగా ముద్దాయి పట్టుబడ్డాడని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కాకినాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో మాట్లాడుతూ పెద్ద మొత్తంలో నగదును ఒకేసారి రాబరీ చేద్దామని ముద్దాయి దోపిడీ చేస్తుండగా గొల్లపాలెం పోలీసులు చాకచక్యంగా నేరస్తుడిని అరెస్ట్ చేశారని తెలిపారు. సదరు వ్యక్తుల అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 2 పిస్టల్స్ 17 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం చాకచక్యంగా ముద్దాయిని పట్టుకున్న గొల్లపాలెం పోలీసులను అభినందించారు. సమావేశంలో డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, రూరల్ సీఐ చైతన్య కృష్ణ, ఎస్ఐలు మోహన కృష్ణ, రవీంద్రబాబు తదితరులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ రూరల్ పోలీస్ కాకినాడ ఎస్డిపిఓ గారి డైరెక్షన్స్ లో ఒక రాబరీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దీని ద్వారా రాబరీలు జరగకుండా ప్రివెంట్ చేశారు. ఒక ముద్దాయి ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చాడని ఇన్ఫర్మేషన్తో అతన్ని రైడ్ చేసి అతని దగ్గర చాకచక్యంగా వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. ఇతని పేరు చిటికెల నాగేశ్వరరావు. ఈ చిటికెల నాగేశ్వరరావు అనే అతను ఇంతకు ముందర చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో చేసి అక్కడ కొంత బంగారం 900 గ్రాముల బంగారం మిస్అప్రాప్రియేట్ చేసి ఆ బ్యాంక్ నుంచి రిమూవ్ చేయబడ్డాడు. అతను ఆ రిమూవ్ చేయబడిన తర్వాత బంగారం తాలూకు డబ్బులు మళ్ళీ కట్టేసి ఆ డబ్బులు ఎట్లయినా మళ్ళీ సంపాదించాలి అనే డిజైర్తో రకరకాల దొంగతనాలు చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఇతను 7 దొంగతనాలు ఆల్రెడీ చేశాడు. చిన్న చిన్న డే హెచ్బీలు, నైట్ హెచ్బీలు ఇట్లాంటివి. అట్లానే బ్యాంకులో ఏటీఎం ఫ్రాడ్ కూడా ఒకటి చేశాడు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లోని ఏలేశ్వరంలో దాని నిమిత్తం కేసు నమోదయ్యి ఉంది. ఆ డబ్బులు ఎట్లయినా రికవర్ చేసుకోవాలి. 40 లక్షలు ఏవైతే అతను బ్యాంక్కి కట్టేశాడో ఫ్రాడ్ చేసి అవి రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతను 2 కంట్రీ మేడ్ వెపన్స్ బీహార్ నుంచి కొనుక్కొని వచ్చి వాటిని ఉపయోగించి ఎక్కడైనా రాబరీ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ అనువుగా ఉంటుంది రాబరీ చేయడానికి అని, ఏటీఎం కానీ లేదా బ్యాంక్ కానీ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను తిరుగుతూ ఉన్నాడు. కాకినాడ రూరల్ పోలీస్ అట్లనే గొల్లపాలెం పోలీస్ చాకచక్యంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలానే 2 కంట్రీ మేడ్ వెపన్స్, దాంతోపాటు 17 లైవ్ రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది.